నెల్లూరు నగరంలో అభివృద్ది పేరుతో విధ్వంసం జరుగుతోంది. శాశ్వత తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ పనుల పేరుతో రోడ్లను ధ్వంసం చేసేస్తున్నారు. ఈ పనులు నగరవాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. తాజాగా నగరంలోని బృందావనంలో తవ్విన గుంటలతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి గుంటలను పూడ్చుకుపోవడంతో నానా పాట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ ప్రజలు పడుతున్న కష్టాలను మీడియాకు చూపించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో గుంటలు పూడ్చక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణమే స్పందించాలని కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇంకా చాలా వరకు నయము. దీనికన్నా కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటర్ మాత్రమే వస్తున్నాయి. మేము ఆ నీళ్లు తాగి ఎలా ఉండాలా? కనీసం కార్పొరేషన్లో వాళ్ళు కూడా ఈ వారం రోజులు పనిచేస్తున్నారు, చేయకుండా ఉండలేదు. 20 రోజుల సమస్య ఉంది, వాళ్ళకి చెప్తున్నాము. కనీసం ఇక్కడ ప్రజలకి వాటర్ ట్యాంక్ పెట్టండి, మంచినీళ్ళు అందించండి అని చెప్పని ఎన్నిసార్లు విన్నపించాము. ఈరోజు బృందావనం ప్రాంతం అంతా, ఎందుకంటే ఇక్కడ మొదలే హాస్పిటల్స్ ఏరియా అంతా, ఇది ఇక్కడ వచ్చేదే రోగులు. మనం ఇలాంటి కలుషిత వాటర్ మళ్ళా తాగి ఇంకా కూడా మనం అనేక సమస్యల్ని అనారోగ్యం పాలు చేసుకునే విధంగా ఈరోజు ఉంది. అంతేకాదు ఈరోజు నెల్లూరు నగరంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంటలు కొట్టేయడం జరిగింది. మీరు అభివృద్ధి అంటున్నారు, మంచిది. మీ అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము అడ్డం కాదు. కానీ ఒక పని చేసినప్పుడు అది ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఆ పనిని త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వేసి ఒక్కొక్క దగ్గర దాదాపుగా నెల అవుతా ఉంది. అయినా కానీ ఆ గుంటల్ని పూడ్చే పరిస్థితి లేదు. మనకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఈ 46వ డివిజన్ ప్రాంతం కావచ్చు, 44వ డివిజన్ ప్రాంతం కావచ్చు, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా, సన్న వీధులు. ఆ వీధుల్లో అనేక స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ స్టార్ట్ అయినాయి. స్కూల్ పిల్లలు పోవాలన్నా కానీ ఎంత ఇబ్బందిగా ఉండాలంటే, స్కూల్ పిల్లలే కాదు, పాదచారులు కావచ్చు, రెండు చక్రాల వాహనాల వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాత్రులు పడిపోవడం జరుగుతుంది. అనేక మందికి దెబ్బలు తగలడం జరుగుతుంది. మనం ఒక పని చేసినప్పుడు దాన్ని ఎన్ని రోజులు గుంటను పూడుస్తాం? 15 రోజులు క్యూరింగ్ పెట్టుకుంటాం. 15 రోజుల తర్వాత మనం గుంటను పూడ్చేయవచ్చు. మీరు ఎందుకు పూడ్చడం లేదు? మన కార్పొరేషన్ నిర్లక్ష్యమా, అధికారులు లేదంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యం? ఏదైనా పని చేస్తే స్థానికంగా ఉండే కార్పొరేటర్లకి ఇంటిమేషన్ ఉండదు. ఎందుకంటే స్థానిక కార్పొరేటర్ చెప్తే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి తోడ్పడతాడు. ఎందుకంటే కార్పొరేటర్ ఎవరు? ఆ ఏరియా ప్రాంత వార్డు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళు. ఆ సమస్య మీద పరిష్కారానికి తోడ్పడాల్సిన బాధ్యత కూడా కార్పొరేటర్ అని ఎవరికి ఉంటుంది. మీరు కార్పొరేటర్లు చెప్పరు, ఎవరినో తీసుకొస్తారు, ఏదో పనులు చేస్తారు. ఈరోజు నగరం అయితే చాలా దారుణంగా ఉంది. ఈ గుంటల వల్ల అయితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా రాబోయే రోజున పెద్ద ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా మీరు ఈ గుంటలన్నీ కూడా పూడ్చాలా. అలాగే ఈ బృందావనం ప్రాంతంలో కూడా ఈ మంచినీళ్ళని శాశ్వత పరిష్కారం చేసి వారికి మంచినీళ్లు అందించే విధంగా మన కార్పొరేషన్ కూడా ముందుకు రావాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం.